నమస్కారం అండి. ఈరోజు మనము రవ్వ లడ్డుని అయితే తయారు చేసుకుందాము. దానికని 1 కేజీ రవ్వ, 4 యాలకులు, పెద్ద కప్పుతోటి కొబ్బరి తురిమి పెట్టుకున్నాము. రోస్ట్ చేసుకున్న బాదం పప్పుని ఇలా తురిమి పెట్టేసుకున్నానండి. తర్వాత 1 కప్పు జీడిపప్పుని తీసుకున్నాను. తర్వాత వచ్చేసి పాలు, ఎక్కువ 1 లీటర్ పాలు తీసుకున్నాను. తర్వాత చక్కెర, తర్వాత నెయ్యి. ఈ రవ్వ ఎంత తీసుకుంటామో అంతైతే మాత్రం మనం తీసుకోవచ్చండి చక్కెరని. చూడండి, ఇప్పుడు కడాయిని ముందుగా పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందామండి. తర్వాత 4 స్పూన్లు, 4 కానీ 5 కానీ స్పూన్లు, నేనైతే మాత్రం పెరిగినైతే కదండి, దాన్ని మనము 4 స్పూన్లు నెయ్యినైతే తీసేసుకున్నాను. పెద్ద గరిటెతోటి కొంచెం ఇలా తీసేసుకున్న దాంతో మనము అవి కొంచెం కరిగాక దాంట్లో జీడిపప్పునైతే వేసేసుకుందాము. జీడిపప్పును మనము దాన్ని దోరగా అయితే వేయించేసుకుందామండి. చూడండి, జీడిపప్పునైతే వేయిస్తూ ఉన్నాను. ఇది మనకు అర్థమైపోద్దండి. ఇది కూడా వేయిస్తూ ఉంటే మంచి వాసన అలా వస్తుంది కదా. ఇది చూడండి, అలా వచ్చేస్తుంది. మన జీడిపప్పు బాగా వేగినాయండి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న బాదం పప్పును కూడా వేసుకొని లైట్గా అలా వేయించేసుకుందాము. తర్వాత మనము యాలకులు కూడా దాంట్లోనే వేసేసుకొని అలా వేయించేసుకుందామండి. చూడండి, వేసాను కదా. ఇలాగా దాన్ని కూడా రోస్ట్ చేసేసుకొని ఇప్పుడు మన దగ్గర ఉండే రవ్వని, కేజీ రవ్వని దాంట్లో వేసేసుకొని దోరగా అయితే వేయించేసుకుందామండి. ఇట్లాగా మొత్తాన్ని అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే రవ్వ చక్కగా వేగుతుందండి. కొంచెం టైం ప్రాసెస్, పెద్ద ఎక్కువ పట్టదు. కానీ మిగతా వాటితో పోల్చుకుంటే, అన్ని పిండి పోల్చుకుంటే ఇది మనకు కొంచెం త్వరగానే అయిపోతుందండి. తర్వాత మనం తురిమి పెట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరిని, దాన్ని కూడా వేసేసుకొని అది వేగాక దీన్ని కూడా కలిపేసుకొని స్టవ్ మీదే అలా కిందకి పైకి దానిని కూడా వేసేసుకుందాము. అలా దాన్ని వేయించుకున్నాక మనము చక్కెర 1కి 1 తీసుకోవచ్చండి. నేనైతే 1 కేజీకి 3/4 చక్కెరనైతే వేశాను. మరీ తీపు కావాలనుకున్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు. నేను కొంచెం తీపుని తగ్గించుకోవాలని అలా అయితే మాత్రం వేశానండి. అలా వేసుకొని మొత్తాన్ని చక్కగా కలిపేసేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందామండి. కిందకి పైకి అన్నీ అంటూ ఉంటే మంచి ఫ్లేవర్, ఆ రవ్వ వేగుతున్నప్పుడే మంచి వాసన అంటూ వస్తుందండి. అంతా అయిపోయాక మనం దాన్ని కొంచెం పాలుని కాసి పెట్టుకొని ఉన్నాం కదండి, ఆ కాచిన పాలను అలాగా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుంటున్నానండి. ఇలా మొత్తాన్ని కలుపుకున్నాక ఇంకా మనం పక్కన పెట్టుకుందామండి. పాలును కూడా మనకు ముద్ద ఎట్లా కావాలనుకుంటే, అంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువ పాలు పోసుకొని కలిపేసుకోండి. లేదు మంచిగా టేస్టీగా కావాలి, మనం తొందరగా తినేస్తాము అనుకుంటే కొంచెం పాలు వేసుకొని చక్కగా కొంచెం ఎక్కువ పడతాయి, అలా వేసుకొని ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేసుకుంటే ఇవి 4-5 డేస్ అయితే ఉంటాయండి. తక్కువ పాలు అయితే ఇంకొన్ని రోజులైతే ఉండొచ్చు. ఇది ఎంత కావాలంటే అంత పరిమాణంలో చేసుకోవచ్చు కాబట్టి మన ఇష్టం అండి. మనం 4 చేసుకొని తర్వాత తినచ్చులే అని కూడా అనుకుంటాం కదా. అట్లాగా మీకు నచ్చిన విధంగా అయితే మీరు చేసుకోండి. ఇలాగా నేను మిగతా లడ్లు అన్నీ చేసేసి మీకు చూపిస్తానండి. ఈ రెసిపీ అంతా మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.